వికలాంగులకు మరి ఏమైనా చట్టాలు ఉన్నాయా? తాత వాస్తవానికి ఉమ్, దివ్యాంగులు అనేవారు ఉమ్, ఎక్కువ పేదరికంలో నుంచే ఉంటారు. ఉమ్, ఎందుకనంటే ఆ వ్యాధుల మీద వచ్చే అనుకోని పరిస్థితులు ఎదుర్కొంటోళ్ళు వీరే. జాగ్రత్తలు తీసుకోవడంలో పొరపాటే గాని ఇంకా ఉమ్, ఏదేమైనా దివ్యాంగులు అయ్యేది అట్టడుగు వర్గాల నుంచే ఉమ్, ఎక్కువ మంది దివ్యాంగులు అవుతారు. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే మా చట్టాల ప్రకారం ఉమ్, దాదాపు ప్రపంచంలోనే దివ్యాంగులు అనేవారు ఉన్నారు. వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి. వారి యొక్క హక్కులు విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. వాళ్ళకు ఆత్మ ఉంటది, అన్ని చేయాలని ఉంటాయి, చేయలేకపోతారు. ఏదో అవయవ లోపంతో ఈ విధంగా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు వినికిడి లోపమే కానీ దృష్టి లోపమే కానీ లేకపోతే శరీరంలో ఒక భాగం నిరంతరం వారు యొక్క ఆ మనోవేదనను అనుభవిస్తూ ఇట్లా ఆ మనోవేదనను అనుభవించి ఒక జ్ఞానం ఉన్న ఏంటంటే ప్రపంచంలో జ్ఞానం అనేది ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. ఆ మనిషిలో ఈ పుట్టిన వాళ్ళు కూడా చేయాలని ఉన్న చేయలేకపోతున్నారు. దాని యొక్క ఉద్దేశం ప్రకారమే ఐక్యరాజ్య సమితి వారికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 1995లో కూడా ఈ చట్టాలను రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసిన సందర్భంలో 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టంలో స్పష్టంగా చెప్పింది దివ్యాంగులకు 3% ఉన్న రిజర్వేషన్ను 4% రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాల్లో కల్పించాలని చెప్పింది. విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పింది. ఆ కల్పించే అవకాశాల్లో కూడా కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్రం అంటే రాజ్యసభలో మరియు పార్లమెంట్లో రెండిట్లలో చట్టం ఆమోదం పొంది మార్చి 3ల ప్రత్యేక ఏంటంటే వికలాంగుల అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఉంటది. దీన్ని కూడా ప్రత్యేకంగా జరపాలి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని మరియు చట్టాలు తెలుపుతున్నాయి. అట్లాంటప్పుడు చట్టాలు తెలిపినప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ వారికి కావలసిన న్యాయం మరియు విధి విధానాలు స్పష్టంగా ఇంప్లిమెంట్ చేయకపోవడం, అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం.